బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో కొల్చారం మండలం నాయని జలాల్పూల్ గ్రామంలో దక్కలి నర్సింహులు పూరి గుడిసెలో అర్ధరాత్రి కుటుంబీకులందరూ నిద్రపోతూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇంటి యజమానికి బలంగా దెబ్బలు తగిలాయి. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మల్లేశం మాట్లాడుతూ నర్సింహులు కుటుంబీకులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనికకు సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని విషయాన్నిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లేశం, శంకరయ్య, దుర్గయ్య, విఠల్, కిష్టాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ దక్కల నివసిస్తారు. వాళ్ళ గుడిసెలు రాత్రి వానకు కూలిపోయినాయి. దక్కల నర్సింహులు అందులోనే ఉన్నారు. వాళ్ళు అందులోకెళ్ళి తీసినాము. అక్కడక్కడ దెబ్బలు కూడా కలిగినాయి. నర్సింహులకు ప్రభుత్వం నుంచి ఏదన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాం. మాది గుడిసె కూలిపోయింది. అది వానకు ఇది మేము అలా వండుకుంటాము. ఆయనతో అది కూలుతుంటే లేచే వరకల్లా కట్టెలు దెబ్బలని ఇక్కడ పంతకు తగిలినాయి. కూరగాయలు తరపరప బయటకు తీసేసి ఆయనతో బయటకు గుంజుకుర్రు. ఆయనతో ఇతర మేము కూడా బయటపడి గుడిసె మొత్తం కూలిపోయింది. ఇక్కడ పుట్ట కింద జలాల్పురం ప్రభుత్వం ఎందుకంటే షష్ఠలో మేము బతికినాము. ఆ రాత్రి పోయి ఆయనతో అవతల పోయి ఏరియా గుడిసెలో పడ్డాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.